పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో సంప్రదాయాలను పక్కన పెడుతున్న తరుణంలో ఓ మహిళ శాస్త్రీయ నృత్య ఔన్నత్యాన్ని చాటేందుకు కృషి చేస్తున్నారు. కార్పొరేటర్ గా తీరిక లేకుండా గడుపుతున్న నృత్యంపై మక్కువతో నటరాజ రామకృష్ణ అనే నృత్య సంస్థను స్థాపించి చిన్నారులను కళాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. 10 మందితో ప్రారంభమైన ఈ సంస్థ దినదిన ప్రవర్ధమానం చెందుతోంది. ముఖ కవళికలతోనే హావభావాలు పలికిస్తూ నృత్య నీరాజనం చేస్తున్న ఈమె పేరు జయశ్రీ. కరీంనగర్ జిల్లాకు చెందిన జయశ్రీ బాల్యం నుంచే శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి పెంచుకుంది. తన 11వ ఏటే నృత్య సాధనలో ఓనమాలు నేర్చుకున్న ఈమె జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో వైవాహిక జీవితంతో నృత్యాన్ని కాస్త పక్కన పెట్టిన అనంతరం తన పాపతో కలిసి తిరిగి నృత్య సాధన ప్రారంభించింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో జరిగిన బ్రహ్మోత్సవాల్లో తన పాపతో కలిసి నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకుంది. 2 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ నాద నీరాజనంలోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ నటి హేమమాలినే తనకు ఆదర్శమని చెబుతోంది. నాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ నృత్యం పట్ల చాలా కోరిక ఉండేది. ఇంకా మయూరి సినిమా చూసిన తర్వాత ఆ కోరిక మరి కాస్త రెట్టింపైంది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు అమ్మాయి ఉండేది. నా పాపకు కూడా డాన్స్ నేర్పించాలి, శాస్త్రీయ నృత్యం నేర్పించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ నృత్య కళాకారుడైన రతన్ కుమార్ మాస్టర్ గారి వద్దకి నా పాపను తీసుకెళ్లాను. అక్కడ పాపతో పాటు నేను కూడా జాయిన్ అయ్యి మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాను. హేమమాలిని గారి ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకంటే తన కూతుర్ని ఇద్దరిని పెట్టుకొని చేస్తూ ఉంటుంది. అదొక కోరిక ఉండేది నాకు. అట్లా నేను కూడా నా పాపను తీసుకొని అట్లా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చాలా కోరిక ఉండేది. మాది ఆలయ సాంప్రదాయ నృత్యము. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలప్పుడు మేము ప్రదర్శనలు ఇస్తూ ఉన్నాము. నృత్య ప్రదర్శనలతో దూసుకుపోతున్న జయశ్రీ అంతటితో ఆగలేదు. గురువు రతన్ కుమార్ ప్రోత్సాహంతో నటరాజ రామకృష్ణ నృత్య సంస్థను ప్రారంభించింది. పాశ్చాత్య పోకడల వైపు చాలా మంది మొగ్గు చూపుతున్న వేళ తన నృత్య సంస్థతో చిన్నారులకు కళామెళకువలు నేర్పుతూ శాస్త్రీయ నృత్య వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేస్తోంది. అలాగే మా మాస్టర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఇక్కడ ఈ ఒక నృత్య సంస్థను స్థాపించడం జరిగింది. ఇది స్థాపించిన అనతి కాలంలోనే చాలామంది పిల్లలు రావడం, ఒక 10 మంది పిల్లలతో స్టార్ట్ అయిన ఈ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఇవాళ 80 మందికి చేరుకుంది. దీన్ని చూసి నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను ఇక్కడ ఇంకా అదనపు క్లాసులు తీసుకోవాలన్న ఉత్సాహం వస్తుంది నాకు పిల్లల్ని చూస్తూ ఉంటే. అందరూ వెస్టర్న్ కల్చర్ను, వెస్టర్న్ డాన్స్లకు అలవాటు పడినరు పిల్లలందరూ. పేరెంట్స్ కూడా అదే చేస్తున్నారు. అటువంటి తరుణంలో కూడా ఇక్కడ నేను డాన్స్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన అనతి కాలంలోనే ఇక్కడ నాకు పిల్లలందరూ జాయిన్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చే ప్రోత్సాహంతో చాలా సంతోషం అనిపిస్తుంది. శాస్త్రీయ నృత్య కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయశ్రీ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కార్పొరేటర్ పదవీ చేపట్టింది. ఆ పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే విద్యార్థులకు నృత్య విద్య నేర్పుతూ ముందుకెళుతోంది. ఈ మధ్య కాలంలో ఇది స్థాపించినాక నేను ఎలక్షన్స్లో కార్పొరేటర్గా కాంటెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసి నన్ను మంచి మెజారిటీతో విన్ చేయించారు. ఇంకా బిజీ అయిపోయింది. నార్మల్గానే బిజీ అంటే ఇప్పుడు కార్పొరేట్ అవ్వడంతో ఇంకా చాలా బిజీ. నేను అవసరమైతే ఆ కార్యక్రమాన్నైనా పోస్ట్పోన్ చేసుకుంటా కానీ డాన్స్ క్లాసులు మాత్రం దీన్ని అశ్రద్ధ చేయడం అనేది జరగట్లేదు. తమ పిల్లలు శాస్త్రీయ నృత్యం పట్ల ఆసక్తి కనబరుస్తుండడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నృత్యం నేర్చుకోవాలన్న తమ కోరికను ఇలా తమ పిల్లలకు నేర్పడం ద్వారా ఆ అనుభూతి పొందుతున్నామని చెబుతున్నారు. నాకు శాస్త్రీయ నృత్యం మీద ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు నాకు వీలవ్వలేదు. మా పాపకి నేర్పించాలని అనుకున్నాను. నేను అప్పుడు 30 డివిజన్ కార్పొరేటర్ జయశ్రీ మేడం దగ్గర పాపని చేర్పించడం జరిగింది. 1.5 ఇయర్ అవుతుంది తనను జాయిన్ చేసి. ఇటీవలే గజ్జ పూజ కూడా జరిగింది. తను ఇప్పుడు కార్పొరేటర్గా అంత బిజీ ఉండి కూడా పిల్లలకి ఏ క్లాస్ కూడా మిస్ అవ్వట్లేదు.
శాస్త్రీయ నృత్యంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగానూ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ఈ నృత్యాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని జయశ్రీ అభిప్రాయపడుతున్నారు.